నంబర్ 4 ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చర్. వ్యవసాయం మీద ప్రభావం అండి. వాతావరణంలో మార్పులు ఏరినప్పుడు ఏమవుతుందంటే రైతు తను చేసేటువంటి ఖర్చు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే క్రిమి కీటకాదులు పెరుగుతాయి. పెస్ట్ విల్ ఇంక్రీజ్. తన పంటలకు వచ్చేటువంటి క్రిమి కీటకాలు పెరిగిపోతూ ఉంటాయి. విపరీతంగా పెరిగినప్పుడు ఏమవుతుందండి, వాడిని నిర్మూలించడానికి వాడు ఏం చేయాలి, క్రిమి సంహారక మందులు వాడాలి. అవి ఎక్కువ అవుతూ ఉండే కొద్దికి రైతుకు క్రిమి సంహారక మందుల మీద చేసే వ్యయం భారం కూడా పెరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పినాం, సూపర్ పెస్ట్లు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఆ మందులు కూడా తట్టుకునే శక్తి ఉండేటువంటి పెరిగిపోతున్నాయి వాళ్ళకి. నువ్వు ఎంత మందులు కొట్టినా ఇవి చావడంలే. సో వీఆర్ రిక్వైర్డ్ టు యూజ్ మోర్ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్. వాటిని ఎక్కువగా వాడే పరిస్థితి ఏర్పడతా ఉంది. దాని ప్రభావం కూడా పెరుగుతుంది. అంతేకాదండి, డిక్రీజ్ ఇన్ ది మాయిశ్చర్ ఆఫ్ ది ఎర్త్. భూమిలో ఉండే తేమ కూడా క్షీణించిపోతూ వస్తుంది. దాన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే రాను రాను కొంత కరువు పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓకే, ఒకటి ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల క్రిమి కీటకాదులు పెరుగుతాయి, వ్యవసాయదారుల వ్యయం పెరుగుతుంది, పెస్ట్ విల్ ఇంక్రీజ్. సో ఆటోమేటిక్లీ ఇన్ దట్ రేషియో ఫార్మర్స్ ఎక్స్పెండిచర్ విల్ ఇంక్రీజ్. రెండవది ఏంటంటే ల్యాండ్ మాయిశ్చర్ విల్ రెడ్యూస్. భూమిలో ఉండే తేమ తగ్గిపోతుందండి. తేమ తగ్గిపోయినప్పుడు తప్పకుండా దాని ప్రభావంతో ఉత్పత్తి తగ్గిపోతుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది. నాట్ ఓన్లీ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ బట్ ఆల్సో డిక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ. ఈ రెంటికి తేడా తెలుసు కదండి, ప్రొడక్షన్కి ప్రొడక్టివిటీకి. ఉత్పత్తి అంటే ఏంటంటే మొత్తం వచ్చే ఎంత బస్తాలు వస్తాయి ఉత్పత్తి. 1 హెక్టార్లో ఎన్ని కేజీలు ఉత్పత్తి జరుగుతుంది అనేది ఉత్పాదకత. ఆ రెండూ తగ్గిపోతాయండి. సో ఆటోమేటికలీ అగ్రికల్చర్ బికమ్స్ నాట్ ఏ ప్రాఫిటబుల్ ఆక్యుపేషన్, ఎస్పెషలీ ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ మోర్ పాపులేషన్ హ్యావింగ్ లైవ్లీహుడ్ ఇన్ అగ్రికల్చర్. అత్యధిక ప్రజలు ప్రధాన వృత్తిగా కలిగి దానినే జీవనాధారంగా కలిగినటువంటి వారికి ఇది చాలా నష్టదాయకము. ఉత్పత్తులు తగ్గుతాయి, ఉత్పాదకతలు తగ్గుతాయి, రైతుల యొక్క ఆదాయ పరిధి తగ్గిపోతుంది. నెక్స్ట్ 5 డ్రౌట్ సిచ్యువేషన్, కరువులు. డ్రౌట్ సిచ్యువేషన్ ఉష్ణమండలాలు, ద ట్రాపికల్ రీజియన్. కర్కాటక రేఖ మకర రేఖల మధ్య ఉండదు కిందే ఆ ప్రాంతం, దట్ ఈస్ కాల్డ్ ట్రాపికల్ రీజియన్. ఈ ట్రాపికల్ రీజియన్లో టెంపరేచర్ ఎక్కువగా పెరగడం వల్ల కరువు పీడితం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏమండి, ఎక్కువ టెంపరేచర్ వచ్చేస్తుంది ఇక్కడ. ఎక్కడండి, ఉష్ణమండలం అంటే అందాన్ని. ఈ ఉష్ణమండలంలో ఉష్ణం ఎక్కువగా పెరిగిపోవడం వల్ల 2 ప్రమాదాలు అండి. ఒకటి వాటర్ స్కేర్సిటీ రావడం, నీటి కొరత పెరగడం ఒకటి. అది ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల ఏమండి హిమ సముద్రాలు కలిగిపోయి ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం వచ్చేస్తుంది. ఒకవైపు కరువు, మరొక వైపు 2 అతివృష్టి అనావృష్టులు 2 వచ్చేటువంటి ఉంది. నీటి కొరత ఒకవైపు వస్తూ ఉంటుంది, మరొక వైపు హిమ సముద్రాలు కలిగి సముద్ర మట్టం పెరగడమే కాకుండా మన చుట్టుపక్కల నివసిస్తున్న ఆవాసాలకు కూడా ప్రమాదాలు ఏర్పడటం ఉండదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనాల ప్రకారం డిక్లైన్ ఇన్ రైన్ఫాల్ టు బై 20 to 25% బికాస్ ఇన్ ద ట్రాపిక్స్ బికాస్ ఆఫ్ ది డ్రౌట్ సిచ్యువేషన్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్. ఓకే, విపరీతమైన క్లైమాటిక్ మార్పుల వల్ల ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్తుందంటే వర్షపాతం, సగటు వర్షపాతం 20 నుంచి 25% తగ్గిపోతుందట. 20 to 25% rainfall will be reduced, especially in tropics. That is the 5th one. 6th, loss of human and aquatic ఫిష్ పాపులేషన్. ఫిషే కాదండి, జలచరాల్లో ఉండే జీవించే అన్ని రాసులు, ఆక్వా పాపులేషన్. ఇక్కడ ఏంటంటే మానవులు చనిపోతారు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, హీట్ వేవ్స్ వల్ల, థర్మల్ పొల్యూషన్ వల్ల. థర్మల్ పొల్యూషన్ తెలుసు కదా, ఉష్ణోగ్రత పెరిగిపోయి ఏమండి దానికి తట్టుకోలేక
ముసలి వాళ్ళలో చాలామంది చనిపోతూ ఉంటారు. హీట్ వేవ్స్ అంటాం మనం. అలాంటి విధానంలో మనుషులు చనిపోతారు. అంతేకాకుండా సముద్రాల్లో కూడా ఉష్ణోగ్రత ప్రభావం రావడం వల్ల జలచరాలు కూడా చనిపోతూ ఉంటాయి. బోత్ హ్యూమన్ లాస్ యాజ్ వెల్ యాజ్ ఫిష్ పాపులేషన్ లాస్. అమెరికాలో ఉండే మ్యాసెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపిక్స్ అని ఒక సంస్థ, MIT అంటారు దీన్ని, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక సంస్థ ఉంది, అమెరికా బేస్డ్ ఇన్స్టిట్యూట్. అది ప్రపంచంలోని కాదు భారతదేశంలో ఉండే వాతావరణ మార్పులను కూడా అంచనా వేస్తుంది. ఈ సంస్థ అంచనా ప్రకారం ఏంటంటే 1.5 మిలియన్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫేస్ డెడ్లీ హీట్ వేవ్స్ అండ్ డయింగ్ బికాస్ ఆఫ్ దిస్ హీట్ పొల్యూషన్. ఆ సంస్థ అంచనా ప్రకారం 1.5 మిలియన్ ఆన్ యావరేజ్ ద పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ హీట్ వేవ్స్. వేడి గాలుల వల్ల ఉష్ణ కాలుష్యాల వల్ల చనిపోతున్నటువంటి వారు 1.5 మిలియన్లు ఉండారటండి. అంతేకాదు IUCN మరొక సంస్థ ఉంది, యాజ్ పర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని ఒక సంస్థ అంచనా. ఇప్పుడు మనం చెప్పుకునేది హ్యూమన్ లాస్, మనుషులు చచ్చిపోయేది, రెండు చెప్పాం కదా, బోత్ హ్యూమన్ అక్వాటిక్ అని. మిట్టు ప్రకారం 1.5 మిలియన్లు సగటున చనిపోతూ ఉన్నారు హీట్ వేవ్స్ వల్ల. తర్వాత IUCN ప్రకారం 368 మెరైన్ స్పెసీస్ అండి, సముద్ర జలాలలో ఉన్నటువంటి జలచరాలుగా చెప్పబడే 368 రకాల చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇతరమైనటువంటి జలచరాలు ఏమేమి నివసిస్తున్నాయో 368 మెరైన్ స్పెసీస్ ఆర్ వనరబుల్ ఫర్ డయింగ్, చనిపోయేదానికి అవకాశాలు ఉన్నాయంటాడు. ఈ రెండు అంచనాలు, వన్ ఈజ్ మిట్, అనదర్ ఈజ్ IUCN. దాని ప్రకారం మనుషులు చచ్చిపోతారు. ఒక అంచనా ప్రకారం మనుషులు సగటున 1.5 మిలియన్లు చనిపోతున్నారు. రెండవది ఏంటండి, IUCN ప్రకారం 368 జలచరాలు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. సగటున అన్ని జలచరాలు అదృశ్యమవుతున్నాయి, సముద్రాలలో చనిపోతున్నాయి. దీస్ ఆర్ ది ఇంపాక్ట్ ఆన్ లాస్ ఆఫ్ హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ ఆక్వాటిక్. మనుషులు చనిపోవడం, రెండవది జలచరాలు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ క్లైమాటిక్ చేంజ్. నంబర్ 7, ఫ్లడ్స్. రైజ్ ఇన్ సీ లెవెల్ కదా, సముద్ర జలాల మట్టం పెరిగిపోవడం వల్ల, హిమ సముద్రాలు కరిగిపోవడం వల్ల, విపరీతంగా జల ప్రవాహాలు పెరగడం వల్ల సునామీలు వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి, వరదలు వస్తాయి. అలాంటి వాటి పరిస్థితుల వల్ల సుమారు ఇప్పుడు ఏంటంటే PICIR అని ఒక సంస్థ, పోస్ట్డామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ అనే ఒక సంస్థ ఉందండి. ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఫ్రమ్ అమెరికన్ బేస్డ్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ కండక్టింగ్ ఏ సర్వే ఇన్ ఇండియా. దీని ప్రకారం ఏంటంటే 50% అత్యధిక వర్షపాతం జరిగి, క్లైమేటిక్ చేంజ్ వల్ల వర్షపాతం పెరిగి వరదలు, ఇతరమైనటువంటి భూకంప పరిస్థితులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది బికాస్ ఆఫ్ క్లైమాటిక్ చేంజ్. ఆ సంస్థ యొక్క అంచనాల ప్రకారం. లాస్ట్లో కంక్లూషన్ అండి, యాజ్ సచ్ బికాస్ ఆఫ్ క్లైమాటిక్ చేంజ్ నాట్ ఓన్లీ లాస్ టు ది గ్లోబల్ యాజ్ వెల్ యాజ్ అట్ ద నేషనల్ లెవెల్, too much of decay of human race as well as the other living beings, even జంతురాశులు కానీ, వృక్ష జాతులు కానీ, లేదా ఇతరమైనటువంటి జలచరాలు కానీ అన్నిటికీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ విచ్ ఆర్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ది పీపుల్ ఆర్ హ్యావింగ్ లైవ్లీహుడ్ విల్ ఆల్సో బీ డిస్టర్బ్. ఇన్ని రకాల ప్రభావాలు ఉన్నాయి కాబట్టి UNFCCC దీన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలకు కూడా ఒక దశను నిర్దేశించింది. ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ సర్టన్ ప్రికాషనరీ మెజర్స్ దట్ హ్యాస్ టు బి టేకన్ బై ది వరల్డ్ కంట్రీస్. ప్రపంచ దేశాలు పాటించాలి అని నిర్దేశించడం జరిగిందండి. అది ప్రతి దేశానికి ఇచ్చింది, మనకు కూడా ఇచ్చింది. INDC అంటారు దాన్ని,
దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ UNFCCC. మనకు ఒక లక్ష్యాలు నిర్దేశిస్తుంది ప్రతి దేశానికి, అట్లా భారతదేశానికి కూడా నిర్దేశించింది. అట్లా అన్ని దేశాలు పాటించకపోతే భవిష్యత్తులో మానవాళి అదృశ్యమయ్యే ప్రమాదం ఉన్నది. ఆఫ్టర్ 2050 పర్హాప్స్ ఆల్మోస్ట్ ఆన్ హ్యూమన్ వరల్డ్ 50% is హ్యూమన్ వరల్డ్ అన్న 50% ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ 50% ఆక్వాటిక్ రిసోర్సెస్ విల్ డెఫినెట్లీ బి డిసప్పియరింగ్. పూర్తిగా సర్వనాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నదంటారు 2050 సంవత్సరానికి. అట్లా ప్రపంచ దేశాల్లోని కాదు, ప్రతి దేశంలోనూ అంత తీవ్రమైనటువంటి పర్యావరణ ప్రభావాలు జరిగి మానవాళికి, జంతురాశికి, అందరికీ కంప్లీట్ బయోడైవర్సిటీ విల్ బి డిస్టర్బ్. జీవవైవిధ్యం అంటే ఏందండి? వృక్షి జాతులు, మనుషులు, జీవరాశులు, తర్వాత జంతురాశులు అన్నీ నాశనం అయిపోతాయి. నాట్ ఓన్లీ ఆన్ ది ఎర్త్, ఈవెన్ ఆన్ దోస్ రిసోర్సెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఓషన్ అండ్ వాటర్, అవి కూడా నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎకలాజికల్ బ్యాలెన్స్. పర్యావరణ సమతాళానికి ఇవన్నీ ఉండాలండి. అన్ని రకాల స్పీసీస్ బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకు మనం వన్యమృగ పరిరక్షణ చర్యలు చేపడుతున్నాం కదండి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఎందుకండి? రేర్ స్పీసీస్ షుడ్ నాట్ డిసప్పియర్. అరుదైనటువంటి జాతులు నశించుకోకూడదు. అరుదైన జాతులు ఎప్పుడు నశిస్తాయో ఎకలాజికల్ బ్యాలెన్సు తప్పుతుంది, పర్యావరణ సమతుల్యత దెబ్బతినేస్తుందండి. అందుకని ఫర్ దట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ it is essential to see that the climatic change has to be mitigated by world countries in general, particularly developing country like India. That is what you write.